ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ అండి. ఈరోజు నుండి మరొక పుస్తక పఠనము తెలుసుకుందామండి. శివశక్తి నుండి సాయి శక్తి, మరాఠీ మూలమండి. ఇది వచ్చేసి శ్రీమతి సవితా సతీష్ అన్నే గారు రచించారు. తెలుగులో అనువాదం చేసినది శ్రీమతి నాగమణి కొండూరి గారు. మరి ఇందులో స్వామి గురించి చాలా చక్కగా తను రాశారండి. అదంతా విని స్వామివారి ఆశీర్వాదం అందరము దివ్యాశిస్సులు పొందుదాము. ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వా ప్రచోదయాత్. రచయిత ముందుగా ఒక ముందు మాట అని చెప్పారండి. అది మనం విని తెలుసుకుందాము. అంటే స్వామివారి అనుగ్రహం ఎలా పొందారో తన ముందు మాటగా చెప్పిన ఈ అంశాలను కూడా చదివి విని తెలుసుకుందాము. సాయిరామ్. నేను ఒక సామాన్య గృహిణిని. మామూలుగా ఇంటి పనులు చేసుకోనడం, పిల్లల్ని పెంచటం, పెద్దవాళ్ళని, కుటుంబంలోని చిన్నవాళ్ళని శ్రద్ధగా సేవించటం మొదలైన విధులన్నీ చిన్నప్పుడు నేను నా తల్లిదండ్రుల వద్ద నేర్చుకున్న క్రమశిక్షణకు అనుగుణంగా నిర్వర్తిస్తూ వచ్చాను. అదే నా జీవన విధానం. అందరిలాగే నేను కూడా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, కష్టనష్టాలు అనుభవించాను. చిన్నతనంలోనూ వైవాహిక జీవితంలోనూ కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను. నేను మహారాష్ట్రలోని షోలాపూర్ ప్రాంతానికి చెందిన దానిని. మా తండ్రి గారి పేరు విఠలరావు, తల్లి గారి పేరు కమల్. మా ఇంటి పేరు మహేంద్రకర్. డిఏవి కళాశాలకి అనుసంధానం చేయబడినటువంటి దయానంద్ ప్రసాలలో పాఠశాల విద్యాభ్యాసాన్ని మరాఠీ మాధ్యమంలో అభ్యసించాను. నా జీవితంలో చిన్నతనంలో చాలా కష్టాలతో గడిచింది. మా కోరికలను, అవసరములను వ్యక్తం చేయటానికి ఎన్నడూ అవకాశము లభించేది కాదు. అది చాలా నిస్సహాయ స్థితి. దానికి ఎటువంటి పరిష్కార మార్గము కూడా తోచేది కాదు. మాకు, మా కుటుంబానికి చాలా కోరికలు ఉండేవి. అవన్నీ తీరటం ఎలా సాధ్యం? ఎప్పుడు ఎటువంటి సమస్యలు ఎదురైనా అది భగవంతుడి యందు గల విశ్వాసానికి ఒక పరీక్షగా భావించేవాళ్ళం. ఈ పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి కావలసిన పట్టుదలని, అపారమైన సహనాన్ని భగవంతుడు దయతో మాకు ప్రసాదించారు. అటువంటి క్లిష్టమైన పరిస్థితులలో మా అమ్మగారు, బాబా మనని పరీక్షిస్తున్నారు, ఆయనకి ఏది ఆనందమో అదే జరగని, భవిష్యత్తులో ఆయన దయ వలన మనకి మంచి రోజులు రావచ్చును, ఆయనను మించిన ఆధారం, తోడు మనకి వేరే ఎవరున్నారు అంటూ మాకు ధైర్యం కలిగించేది. నాకు మరొక ఆదర్శ గురువు మా ఉపాధ్యాయురాలు శ్రీమతి ప్రవీణ్ పోటబట్టి. శ్రీ సత్యసాయి బాబా వారి అండదండలు, తోడ్పాటు లేకుంటే ఏమై ఉండేదో. నా సుఖంలోనూ దుఃఖంలోనూ కూడా ఆయన నాతోనే ఉన్నారు. నేను వారిని చూశాను. ప్రతి క్షణం వారి సాన్నిధ్యం నాకు ప్రసాదిస్తూనే ఉన్నారు. నా బాల్యం నుండి వారి సాంగత్యం నిశ్శబ్దంగా నాకు లభిస్తూనే ఉంది. ఆయనను చూడగానే నా దుఃఖాన్నంతా మర్చిపోయేదాన్ని. నా 7 ఆడపిల్లలతో కానీ మగపిల్లలతో కానీ ఆడుకోవటం నాకు ఎప్పుడూ ఇష్టం ఉండేది కాదు. కానీ ఎప్పుడు నేను బాబాతోనే బాగా ఆడుకుంటూ ఉండేదాన్ని. ఈ రోజుకు కూడా అప్పటి రోజులను తలుచుకుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఆ రోజుల్లో బాబాతో ఎలా ఉండేవారమో తలుచుకుంటే ఆనందంతో కళ్ళు చెమరుస్తాయి. నేను ఆయనను చూసి ఉండకపోతే, ఆయన సాన్నిధ్యమును నాకు అనుగ్రహించి ఉండకపోతే ఆ దుర్భర విషాద సమయములలో నేను ఏమై ఉండేదాన్నో. బాబా చర్యల వలన నేను ఆ బాధని, దుఃఖాన్ని అంతా మరచిపోయి సంతోషంగా ఆయన పూజ చేసుకుంటూ ఉండేదాన్ని. నాకు చాలా చిన్నతనంలోనే వివాహం జరగటం వలన సెకండరీ స్కూల్తోనే నా విద్యాభ్యాసమును ముగించవలసి వచ్చింది. ఆ తర్వాత నేను హైదరాబాదు వచ్చేసాను.
నేను ఉన్న ఇంటికి దగ్గరలోనే బాబావారి మందిరము శివం ఉందని తెలిసి బాబా నన్ను ఇంకా దగ్గరికి పిలిపించుకున్నారని భావించి ఆనందంతో ఉప్పొంగిపోయాను. పుట్టపర్తి కూడా ఇక్కడికి దగ్గరే. షోలాపూర్లో ఉన్నప్పటికంటే హైదరాబాద్ నుంచి పుట్టపర్తి అప్పుడప్పుడు వెళుతూ ఉండటానికి వీలుగా ఉన్నది. పుట్టపర్తికి వెళ్తే నాకు బాబా యందు గల ప్రేమ వలన అక్కడి నుంచి హైదరాబాదు తిరిగి రావాలని అనిపించేది కాదు. నిజానికి ఇంతవరకు బాబా నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. బాబా ఒక్కసారైనా నన్ను పిలవాలని, ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడాలని, ఎన్నో విషయాలు అడగాలని అనిపిస్తుంది. కానీ ఏమీ చెప్పకపోయినా మన కోరికలన్నీ ఆయనకు తెలిసిపోతాయని గుర్తించాను. ఫోటోలో నుంచి ఆయన నా వైపు నవ్వుతూ చూస్తున్నట్లు కనిపిస్తారు. నాకు తన దర్శనం ప్రసాదించాలని అనుకున్నప్పుడు కలలో కనిపిస్తారు. కలలోనే నా సందేహాలను తీరుస్తారు, సలహాలను ఇస్తారు. కొన్ని పుట్టపర్తి రమ్మని ఆదేశాలను ఇస్తారు. స్వామి అంత ప్రేమగా, అంత సన్నిహితంగా నాకు అగుపిస్తారు. ఎల్లవేళలా నేను ఆయనతోనే ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంతకంటే నాకు ఇంకేమి కావాలి? బాబా చూడవలసిన భక్తులు ఎంతమందో ఉంటారు. నేనొక్కతినే కాదు కదా. కాకడే అంకులలాగా గాఢమైన భక్తి గల సాయి భక్తులు ఎందరో ఉంటారు. బాబా అటువంటి వారెందరినో చూడవలసి ఉంటుంది. అంత సులభంగా దర్శనం లభించకుండా చేసి బాబా భక్తులను కఠినమైన పరీక్షలకు కూడా గురి చేస్తుంటారు. బాబా కోసం వేచి ఉండాలి, ఎదురు చూస్తూనే ఉండాలి, చాలా తపించాలి, తపస్సు చేయాలి. ఇంతకు ముందే చెప్పిన విధంగా బాల్యంలో నేను చాలా మంచి చెడు అనుభవాలను పొంది ఉన్నాను. కానీ ఆ అనుభవాల నుంచి నేను అంతా ఆయనకు చెందినదే అని తెలుసుకోగలిగాను. ఆయన కానిది ఏదీ లేదు. మన చేత అంతా చేయించేది ఆయనే. ఆయన నిజభక్తులు ఎల్లప్పుడూ ఆయనతోనే ఉంటారు. నేను ఈ పుస్తకంలో వ్రాసినదంతా యథార్థము, సత్యము మాత్రమే. నా అనుభవాలన్నీ సత్యమే. నేటికి బాబా నన్ను అనేక కఠినమైన పరీక్షలకు గురి చేస్తూ ఉంటారు. కానీ అవన్నీ ఎదుర్కోవటానికి కావలసిన పట్టుదలని, శక్తిని ఆయనే ప్రసాదిస్తూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ తన దగ్గరికి పిలిపించుకుంటూ ఉంటారు. బాబాను పూజించటం సులభమే, కానీ ఆ విధానంలో అనేక కష్టములను ఎదుర్కోవలసి ఉంటుంది, అనేక పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బాబాను పూజించటంలోని ఆనందాన్ని పొందటం కోసం నేను ఎన్నో రాత్రులు మెలకువగా ఉండి పవిత్రమైన గ్రంథములను చదువుతూ ఉండేదాన్ని, పవిత్రమైన మంత్రములను జపిస్తూ ఉండేదాన్ని. అలా ఎన్నిసార్లు చేశానో నిజంగా నాకు గుర్తులేదు. శివుని రూపములో దర్శనం ఇస్తూ ఉండే బాబాయే ఇదంతా చేశారు. నా బాల్యం నుండి ఆయన నాతోనే ఉన్నారు. పరమశివుని బిల్వపత్ర సహస్రనామావళి, జల సహస్రనామావళి, కుంకుమ సహస్రనామావళి, అక్షత సహస్రనామావళి మొదలైనవి ఎన్నో అసంఖ్యాకంగా చేసేదాన్ని. ఇవన్నీ చేస్తున్న కొద్దీ పరమశివునికి మరింత దగ్గరగా చేరువవుతున్నానని నాకు అనిపించేది. ఈ విషయం గురించి ఈ పుస్తకంలో ఎక్కువ ప్రస్తావించలేదు. కానీ భగవాన్ను పొందాలంటే స్వార్థత్యాగము, సత్యము, ప్రేమ, అహింస మొదలైన సుగుణములు తప్పకుండా ఉండాలి. లేకపోతే ఆయనను పొందటం సాధ్యం కాదు. కాకడే అంకుల్ నాతో ఇలా అనేవారు: సవిత, బాబా చివరిదాకా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని పరీక్షిస్తారు, అనేక పరీక్షలను చేస్తుంటారు. భగవంతుడిని పూజించాలి అంటే, ఆయనను పొందాలంటే ఎన్నో విషయాలను త్యాగము చేయవలసి ఉంటుంది. నీవు చేసే పనుల ద్వారా ఎల్లవేళలా భగవంతుడిని గురించి స్మరిస్తూ, ధ్యానం చేస్తూ, విచారణ చేస్తూ ఉండాలి. పుస్తకంలో వ్రాయబడిన అనుభవాలను చదివేటప్పుడు పాఠకులు కొన్నింటిని, ఉదాహరణకు స్వర్గాన్ని దర్శించటం, ఆకాశంలో శివపార్వతులతో కలిసి విహరించటం, బాబా కలల్లో దర్శనం ఇవ్వడం, భవిష్యత్తును గురించి తెలియచేయటం మొదలగునవి ఊహాజనితాలుగా, కల్పితాలుగా భావించి పొరపడవచ్చును. కానీ ఆ అనుభవాలన్నీ మాత్రం 100కి 100 పాళ్ళు సత్యం. మీ అందరికీ కూడా
అటువంటి దివ్యానుభవాలు కలగాలని మీ అందరికీ కూడా భగవంతుని యందు గాఢమైన భక్తి విశ్వాసములు పెంపొందాలని స్వామి పాదపద్మముల చెంత ప్రార్థన చేస్తున్నాను. 2001 ఆగస్టు 12వ తేదీన గోకులాష్టమి పర్వదినమున భగవాన్ బాబా ఈ పుస్తకము మరాఠీ ప్రతిని ఆశీర్వదించడం జరిగింది. ఓం శ్రీ సాయిరామ్. శ్రీమతి సవిత అన్నే గారు. శివశక్తి నుండి సాయి శక్తి, ఆయన అనుగ్రహం 1వ భాగం అండి. శివారాధన, శివశక్తి. నేను పొందిన ఆత్మానుభవములకు శివశక్తి అన్న పేరు ఎందుకు పెట్టానా అని పాఠకులకు ఆశ్చర్యంగా అనిపించవచ్చును. దీనికి నేరుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. 4 లేక 5 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు స్కూలుకు వెళ్ళటం ప్రారంభించాను. స్కూలుకు వెళ్ళే త్రోవలో దేవుడి ఫోటోలు అమ్మే పెద్ద ఫోటో దుకాణాలు ఉండేవి. అందులో చాలా దేవీ దేవతామూర్తుల ఫోటోలు ఉండేవి. అన్ని ఫోటోలకు దండం పెట్టుకుంటూ అన్నింటికీ దండం పెట్టుకోవడం పూర్తి అయ్యాకే ముందుకు వెళ్ళేదాన్ని. అన్ని దేవుళ్ళకి దండం పెట్టుకున్నప్పటికీ పరమశివుడంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది. శివుడి చిత్రపటాలు చూస్తుంటే నాలో చాలా ప్రశ్నలు తలెత్తుతూ ఉండేవి. పరమేశ్వరుని శిరోజాలు అంత పొడుగ్గా ఎందుకు ఉన్నాయి? ఆయన జటాజుట్టముల నుండి గంగ అలా ఎందుకు ప్రవహిస్తున్నది? ఆయన శరీర వర్ణము ఆకాశంలా నీలిరంగులో ఎందుకు ఉంది? ఆయన జటాజుట్టమును అలంకరించి ఉన్న నెలవంక, ఆయన కళ్ళు, కనుబొమ్మల మధ్య వెలుగులు విరజుమ్ముతూ ప్రకాశిస్తున్న 3వ కన్ను వగైరా వగైరా. ఇలా ఎన్నో ప్రశ్నలు నాలో తలెత్తుతూ ఉండేవి. విశాలమైన ఆయన నుదుటిపై సమాంతరంగా గీయబడ్డ విభూది రేఖలు, నవ్వుతున్న పెదవులు, మెడలోని రుద్రాక్షమాలలు, శరీరమునకు ధరించిన వ్యాఘ్ర చర్మము, మెడలోని పాములు, ఇవన్నీ నా పసిమనసులో అనేక ఆసక్తులను రేకెత్తించేవి. శివుని చిత్రపటాలను అలా చూస్తున్న కొద్దీ రోజు రోజుకు నాలో ఆయన పట్ల ఆకర్షణ మరింత పెరగసాగింది. నేను శివుడి చిత్రపటాలు అనేకం సేకరించసాగాను. నా స్వంత వస్తువులను కొన్నింటిని నా స్నేహితులకు ఇచ్చి బదులుగా మరికొన్ని శివుడి ఫోటోలను తీసుకునేదానిని. నేను 3వ తరగతి చదువుతుండగా ఒక పాములవాడు మా వీధిలోకి వస్తుండేవాడు. అతని దగ్గర పాములు చేతిలో నాగస్వరం చూసి అతడే శివుడని అనుకునేదాన్ని. ఆ రోజుల్లోనే మొట్టమొదటిసారిగా మానవుడు చంద్రగ్రహణం పైన కాలు పెట్టడం జరిగింది. అప్పుడు నాలో మరొక ప్రశ్న తలెత్తింది. చంద్రమండలం పైన మానవుడు కాలు పెట్టగలిగినప్పుడు పరమశివుని జటాజూటములోని నెలవంక పైన మాత్రం కాలు ఎందుకు పెట్టలేడు అని అనిపించేది. ఇలా నాలో ఎన్నో ప్రశ్నలు ఉండేవి, కానీ వాటికి సమాధానాలు మాత్రం లేవు. పరమశివుని గురించి నాలో ఎన్నో ఆలోచనలు గజిబిజుగా తిరుగుతుండగానే గొప్ప అదృష్టం వలన నాకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఫోటో దొరికింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు పాఠకులు ముందు ముందు చదువుతారు. ఈ పుస్తకంలో ఆ ఫోటోలోని బాబా వారి అందమైన ముఖము, నవ్వుతున్నట్లు ఉండే ఆయన కళ్ళు, ప్రత్యేకంగా ఆయన శిరోజాలు, కాంతివంతమైన ఎర్రని అంగీ చూస్తూ అలా ఉండిపోయేదాన్ని. నాజూకైన ఆయన పాదపద్మములు ఆశీర్వదిస్తూ ఉండే ఆయన అభయహస్తము నాకు బాబా సాక్షాత్తు దర్శనంలాగా అనిపించేది. ఆయన ఫోటో చూస్తూ అనేక భావాలతో ఉత్తేజాన్ని పొందుతుండేదాన్ని. పరమశివుని ఎందువలనే బాబావారి యందు కూడా నాకు గాఢమైన భక్తి కలిగింది. బాబావారి ఫోటో ముందు నమస్కారం ముద్రతో చేతులు జోడించి గంటల కొద్దీ ఆయన వైపు చూస్తూ కూర్చునేదాన్ని. అంత చిన్న వయసులో ఉండగానే నేను బాబా పట్ల భక్తితో ఎంతగా ఆకర్షితురాల అయినానంటే నా చుట్టూ ఉన్న పరిసరాలను మర్చిపోతుండేదానిని. ఆ విధంగా స్వామి ముందు అలా కూర్చొని నామస్మరణ చేస్తే అన్ని కోరికలు నెరవేరుతాయన్న విషయము ఆ లేత వయస్సులో నాకు తెలియదు. ప్రాపంచిక విషయాలు నాకు బొత్తిగా తెలియకపోవటం వలన, అమాయకత్వం వలన నాకు బాబా యందు భక్తి తప్ప మరే విషయము తెలియదు.
ఇలా పూజిస్తుండగా ఇంట్లో విభూతి వాసన వ్యాపించటం ప్రారంభమైంది. మా ఇంటికి రెండు వైపులా బాల్కనీలు ఉన్నాయి. నేను బాల్కనీలో కూర్చొని ఉన్నా, నిల్చొని ఉన్నా, చదువుకుంటూ ఉన్నా, ఎప్పుడైనా కానీ నాకు నవ్వుతూ ఉన్న బాబా కనిపించేవారు. ఆయనను పట్టుకోవాలని చాలా ప్రయత్నం చేసేదాన్ని. ఆయన అదృశ్యమైపోయేవారు. ఈ ఆట ఇలా చాలా కాలం జరిగింది. నేను చాలాసార్లు విఫల ప్రయత్నాలు చేసిన తర్వాత బాబా నన్ను ఎగతాళి చేస్తున్నట్లుగా నవ్వుతూ, నన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నావా? అయితే పట్టుకో అనేవారు. ఆయన దర్శనం నాకు స్పష్టంగా లభిస్తూ ఉన్నప్పటికీ నేను వేరే వాళ్ళకి ఆయనను చూపించలేకపోయేదాన్ని. అప్పుడు నాకు ఆయన దివ్యశక్తులను గురించి ఏమీ తెలియదు. ఈ విధంగా బాబాను ఆరాధిస్తూ కొన్ని సంవత్సరాలు గడిచాయి. నేను యుక్త వయస్కురాలని కావటం, చాలా చిన్న వయసులోనే హైదరాబాదు వాస్తవ్యులు శ్రీ సతీష్ రాజు గారితో నా వివాహం జరిగింది. మా వారిది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం. ఆ ఉమ్మడి ఇంటి బాధ్యతలతో, పనులలో నేను ఎంతగా మునిగిపోయానంటే నా ఉనికినే మరచిపోయాను. మా కుటుంబము పెరిగింది. 2 అందమైన అబ్బాయిలు మాకు కలిగారు. పిల్లల పెంపకంలో కాలం ఎలా గడిచిపోయిందో అసలు తెలియనే లేదు. రోజుకు 24 గంటల సమయము చాలా తక్కువని నాకు అనిపిస్తూ ఉండేది. ఆ సమయంలో బాబాకి నాకు మధ్య కొంత దూరం పెరిగింది. ఓం శ్రీ సాయిరామ్. తర్వాయి భాగం స్వామివారిని ఎలా కలుసుకునిందో వచ్చే వారం తెలుసుకుందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.